వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు జుక్నీతో వేల్ చేస్తున్నాను. సముద్రంలో ఉంటుంది కదా పెద్ద పెద్ద సైజులో. సో అది తయారు చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ అనేది కొద్దిగా న్యాచురల్గా ఉంటుంది. సో మనం ఏదైనా కార్వింగ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా కొంచెం బెండేజ్ నేను తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం చేయబోయే ఐటెం ఏదైతుందో కొంచెం న్యాచురల్గా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే మనం నైఫ్తో తక్కువగా కట్ చేసి ఆ షేప్ని కరెక్ట్గా మనం ఫైనల్ ప్రోడక్ట్ని చూపించగలుగుతాం. ఓకే, సో కొంచెం ఇలా బెండింగ్గా ఉంది. సో ఇది మీకు జుక్ని దొరకకపోతే కీరాతో కూడా మీరు చేసుకోవచ్చు. బట్ సైజ్ అనేది కొంచెం ఇలా చూసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో కిందిది కొంచెం పీల్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాంటి గ్రూవర్స్ ఉంటే ఇక్కడ కొంచెం రెండు లైట్గా ఇస్తున్నాను. ఇక్కడ మనం టీత్ కావాలంటే పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్నగా టూత్ పిక్స్ అవి కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టేల్ పెట్టడానికి ఇది ఇలా స్లిట్ ఇస్తున్నాను. జస్ట్ దాంట్లో క్యారెట్స్ అవి పెట్టేసేస్తాం. ఇక్కడ ఒకటి, అలాగే దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒకటి స్లిట్ ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో సో టూత్ పిక్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా టీత్లో చూపించడానికి లేకపోతే మనకి ఇంట్లో కొబ్బరి చీపురు ఉంటుంది కదా, దాని సన్నటి కాడ లాంటివి తీసుకొని, లేకపోతే అగరొత్తి కాలిపోయిన తర్వాత చివరిన మిగులుతుంది కదా, ఆ పుల్లల్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు. కొంచెం ఇది టైం తీసుకుంటుంది మనకి. నెక్స్ట్ టేల్ అలాగే ఫిన్స్ వచ్చేసి వేరే ఒక క్యారెట్లో తీసుకుంటున్నాను. సో ఈ షేప్లో ఇస్తున్నాను. రెండు కూడా చేసేస్తే మనకు సేమ్ ఒకేలా వస్తాయి. ఇది కొంచెం ట్రిమ్ చేసేసుకోవాలి. సో లోపలికి అక్కడ స్లిట్ ఇచ్చాం కదా, దాని లోపలికి ఇన్సర్ట్ చేయడానికి. సో థిన్గా ఉంటే ఈజీగా లోపల వరకు వెళ్తుంది. నెక్స్ట్ టేల్ వచ్చేసి ఓకే, సో ఈ షేప్. ఇవి కూడా రెండు ఒకటేసారి చేశాను. ఇది కూడా కొంచెం ట్రిమ్ చేసేసేయాలి. ఓకే, సో ఇవి కూడా పక్కన పెట్టేసుకుని ఇక్కడ గ్రోవర్తో చిన్నగా ఇలా రౌండ్గా చేసేసి తీసేస్తున్నాను. ఇక్కడ ఐస్ వస్తాయి. సో చిన్నగా ఉంటుంది ఐస్ దీనివి. ఓకే, సో దాని లోపల మిరియాలు, సో అంటే కనిపించినట్టుగా ఉంటుంది మనకు. అది ఇంకొంచెం మనకు క్లియర్గా కనపడాలనుకుంటే కొద్దిగా దాని సైడ్లోంచి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చేటట్టు ఇలా
స్కిన్ మనం ఓపెన్ చేసేస్తే మధ్యలో ఉండే ఆ డార్క్, ఎందుకంటే ఈ స్కిన్ కలర్కి లోపల మనం పెట్టే మిరియాన్కి కలర్ అనేది కలిసిపోతుంది కదా బాడీ, రైట్. సో ఇప్పుడు మిరియం పెడితే మన మధ్యలో ఆ డాట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ కూడా మనం అసెంబుల్ చేసేసాం. సో ఫస్ట్ వచ్చేసి పిన్స్, టేల్ మనకి ఇలా రెండు కలిసేటట్టు, అంటే మనకి ఇంత పెద్ద స్లైస్ క్యారెట్ దొరకదు కాబట్టి రెండింటిని కలిపి చేసేస్తే అది పెద్ద సైజులో మీకు టేల్ అలా కంటిన్యూషన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, రైట్. సో ఇలా షేప్ అనేది మనకు కరెక్ట్గా దొరికితే వెజిటేబుల్ అనేది మనకు నచ్చిన డిజైన్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక క్యారెట్ మీద కూర్చొని పెడదాం. ఓకే, సో ఇలా కొంచెం బాడీ బ్యాలెన్స్ చేసేట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, సో జుకినీతో వేల్, పెద్ద పెద్ద మహాసముద్రాలలో ఉండే వేల్ ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా మనం ఇవన్నీ కట్ చేసి ఇస్తే వాళ్ళు అసెంబ్లీ చేసి మేము కూడా చేసామని హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ వాళ్ళతో కూడా ట్రై చేయించండి. ఓకే.